ఫోన్ చేయాలని ఈ బిట్టేనా పోయింది ఇక్కడ ముందు బస్సు ఇచ్చాను కదా హాస్పిటల్ ఏంటి ఆటోలో తీసుకెళ్ళి ముందు అర్జెంట్ హాస్పిటల్ ఒక ఆటో అన్న పిలవండి పైన నడవగలదు కదా జరిగింది ఆటో వస్తుందా కనుక్కున్నాను వెనక నుంచి మనకు వచ్చింది పైకి వచ్చిన దాకా నాకు తెలియదు సార్ నాకు కాలింది ఇంకేమైనా కాలింది ఒళ్ళు లేదు స్టార్టింగ్ మీ ఇంట్లో మంట వచ్చింది మీ ఇంట్లో మంట వచ్చిందా ఇంట్లో ఉన్నదే కరెక్ట్ వచ్చేటప్పుడు ఒకేసారి వచ్చేసిందని చెప్తున్నాను పక్కన వచ్చినా రావచ్చు మూడో ఇల్లు సరే ఆమె పిలిచి పంపుతున్నా గవర్నమెంట్ నుంచి 5,000 మంత్రి నారాయణ గారు సొంత నిధులు మీద మళ్ళా కలెక్టర్ గారు ఇప్పుడు పంపిస్తున్నారు మీరు గవర్నమెంట్ ప్రకారం ఏం రావాలో ఈ ఇల్లులకి ఇంకా ఏం చేయాలో కలెక్టర్ గారు చేస్తారు. ఇది తక్షణంగా నారాయణ గారు పంపించారు. అమ్మాయి కోసం పంపించారు. రెండో ఇల్లు ఎవరమ్మా రెండు మనం ఎవరు ఏం చేయలేము. ఆమెకి ఘనంగా చేసే పనులు ఘనంగా చేయండి. నెక్స్ట్ ఇంకో ఇల్లు ఎవరు ఎవరు అమ్మాయి ఇల్లు అలా అంటే ఎప్పుడో కాదు నెల్లూరు నగరంలో బర్మాషాల్గుంట అనే ఈ ప్లేస్లో 13 ఇల్లులు కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్. అక్కడ ఉండే పేదవాళ్ళందరూ సర్వస్వం కోల్పోయారు. దురదృష్టం ఇది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అందులో ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ఉంది. 30-34 సంవత్సరాల వయసు ఉండే అమ్మాయి నాగలక్ష్మి. తను సజీవ దహనం అయిపోయింది. చాలా బాధాకరం. ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది. సమయానికి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి అన్ని ఫైర్ డిపార్ట్మెంట్ అన్ని చేశారు. అలాగనే స్థానిక ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళు కానీ వచ్చి మొత్తం అసెస్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఇచ్చే ఎక్స్గ్రేషియాయే కాకుండా మంత్రి నారాయణ గారు తన సొంత నిధులతో ప్రతి ఇంటికి 15,000 రూపాయలు చొప్పున ఇప్పుడే ఇవ్వబోతున్నాము. అదేవిధంగా ఆ నాగలక్ష్మి ఎవరైతే అమ్మాయి చనిపోయిందో వాళ్ళ కుటుంబానికి ఒక 30,000 రూపాయలు. నమస్కారం అండి. ఈరోజు నెల్లూరు పట్టణంలో నెల్లూరు రైల్వే స్టేషన్ ఆనుకొని ఉన్నటువంటి కాలనీలో ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్ల ఇక్కడ ఒక అగ్ని ప్రమాదం జరగడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతంలో రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది వెంటనే వచ్చి ఏదైతే ఈ ఫైర్ని ఉందో ఆ ఫైర్ని వెంటనే కంట్రోల్ చేయడం జరిగింది. ఈ సంఘటనలో ఒక మహిళ వచ్చేసి వికలాంగుడుగా ఉండి టైంకు బయట రాలేకపోవడం వల్ల ఆమె దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సుమారు 14 గుడిసెలు ఈ యొక్క అగ్ని ప్రమాదంలో కాలిపోవడం జరిగింది. ఇమీడియట్ రిలీఫ్ కింద ఏదైతే గవర్నమెంట్ ఉన్నటువంటి జియో ఉందో దాని ప్రకారం ఇమీడియట్గా వాళ్ళకు మానిటరీ రిలీఫ్, అదేవిధంగా రేషన్ అన్నీ కూడా ఈరోజే అందజేస్తాము. దాంతోపాటు అదనంగా ఏదైతే రిలీఫ్ ఇవ్వాలో అవన్నీ కూడా రేపు ఎల్లుండి లోపల అన్నీ కూడా అందజేస్తామని